చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఓకే సార్, టైం అయింది. వస్తాను మళ్ళీ మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడు. 1 minute సార్, టైం లేదు. ఏమనుకో వీళ్ళందరి వాదన నేను చూస్తుంటే నేనేమనుకుంటున్నానంటే, అసలు వీళ్ళు దోషుల్ని తేల్చలేరా, నిజం తేల్చలేరా, పరిపాలన నిజం తేల్చే ఉద్దేశంగా చెయ్యట్లేదా, లేకపోతే ఎంక్వైరీ నిజం తేల్చే ఉద్యోగం జరగట్లేదా, ఎందుకు అసలు అందులో నిజం లేదా, ఎందుకు కంగారు పడుతున్నారు? తేల్తది కదా, తేల్తే అప్పుడు చెప్పొచ్చు కదా, ముందుగానే ఎందుకు కంగారు పడుతున్నారంటే వివేకానంద రెడ్డి గారి హత్యలో బయట పెట్టాల్సిన అవసరం మీకు చెప్పకపోగా మళ్ళీ మాట మాట్లాడుతున్నారు మీరు. నిజాలు అనేది నీకు తెలుసాలి. చూసుకుంటే మోహసిన్ అహ్మద్ గారు ఓకే సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహసిన్ అహ్మద్ గారు, మీ వాదన ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాకే చెప్పాడు, మేము చేసామని మీరు చేస్తారా అని అడిగారు. ఆ మాట వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ మీదేంది, మీ వర్షన్ ఏంటో నాకు అర్థం కాదా? అది నేనేం చెప్తున్నానంటే సార్, ఈ 2 కేసులు కల్తీ నెయ్యి, పాలు లేకుండా నెయ్యి అన్నది ఇందాక చెప్పినట్టు అసలు దాంట్లో మర్మం ఏందో ప్రజలకు తెలియాలని చెప్పి ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. 2 దొంగతనం జరిగితే దొంగ దగ్గర ఆ రోజు చేసిన దొంగతనం ఆ డబ్బు తీసుకొచ్చి ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చి కాంప్రమైజ్ చేసి ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చి ఎందుకు పంపించారు? 2 ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు టీటీడీ రూల్స్ ని ఎందుకు మార్చారు? దీనికి జవాబు చెప్పమని చెప్పి ఈ రోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇద్దరు పాలక చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఏదో మనసులో పెట్టుకొని పాలన జరిపినట్టు ఈ రోజు తెలుస్తా ఉంది. ఇంకోటి మీరు చెప్తా ఉన్నారు కోర్టులో ఉంది అది సార్. ఈ పార్టీకి సిబిఐతో చాలా పాత అనుబంధాలు ఉన్నాయి. సిబిఐ కేసుల్ని ఎట్లా మార్చాలి, ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా ప్రొలాంగ్ చేయాలి, కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ చేతిలో ఉంటే దీన్ని తత్వరగా అనాలిసిస్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సిబిఐకి వెళ్ళి సుప్రీం కోర్టులో కాలయాపన చేసి ఎట్లా గట్ట ఈ కేసుని డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల మనోభావాలతో భక్తుల మనోభావాలతో మీరు ఆడుకున్నారు. ఖచ్చితంగా దాని యొక్క పాపం పండే రోజు త్వరలో ఉండింది. అది ఎవరైనా అది ఎవరైనా చేస్తారు, అది దేవుడు చూసుకుంటాడు. థ్యాంక్ యూ మోహసిన్ అహ్మద్ గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర గారు, లక్ష్మీకాంత్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే ఈ 2 కేసులకు సంబంధించి టీటీడీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే పరకామణి కేసుకు సంబంధించి కొన్ని నిబంధనలు మార్చారు. ఇప్పుడు అది ప్రైమ్ 9 అది వెలుగులోకి మనం తీసుకురావడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా అందరూ చూసుంటారు బహుశా. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఆస్తులు తీసుకోవాలంటే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. కానీ ఈ ఒక్క కేసుకు మాత్రమే దాన్ని మినహాయిస్తున్నాం, భవిష్యత్తులో ఇక మినహాయింపులు కూడా ఉండవని చెప్పేసి అప్పుడే వాళ్ళు డెసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి సో ఆ డాక్యుమెంట్లో ఉంది. అలాగే నెయ్యికి సంబంధించి కూడా అసలు పాలతో సంబంధం లేకుండా నెయ్యిని మీరు సప్లై చేయండి అని చెప్పారు. సో దానికి కృష్ణాంజనేయులు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్ వీళ్ళు అని చెప్పేసి. సో ఇలాంటి ఈ విధమైనటువంటి నిర్ణయాలతోటి టీటీడీని ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ హయాంలో